హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారండి? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని దేవుడిని కోరుకుంటూ ఉంటానండి. ఏమండి, హనుమాన్ జయంతి రోజు నేను హనుమాన్ టెంపుల్ కి వెళ్ళానండి. హనుమాన్ టెంపుల్లో హనుమాన్ జయంతి రోజు చాలా బాగా చేశారండి. దేవుడు మా ఇంటికి హనుమాన్ మా ఇంటికి వచ్చాడండి. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ మా ఇంటికి వచ్చాడు. అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తానన్నమాట. చూడండి, ఈ వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎలా వచ్చాడు దేవుడు అంటే, దేవుడు ఏదో ఒక మనిషి రూపంలోనో, ఏదో ఒక వస్తువు రూపంలోనో, ఏదో ప్రసాదం రూపంలోనో, ఏదో ఒక రూపంలో, పక్షి రూపంలోనో, జంతువుల రూపంలో, ఏదో ఒక రూపంలో వస్తాడు. దేవుడు డైరెక్ట్ సాక్షాత్ దేవుడే డైరెక్ట్ గా రాడండి, ఏదో ఒక రూపంలో వస్తాడనమాట దేవుడు. కావాలంటే మీరు కూడా అనుభవం అనుభవించుంటే, అసలు అలాంటి అనుభవం మీకు కలిగి ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి అనుభవం కలిగిందో నేను కూడా తెలుసుకుంటాను. ఇలా హనుమాన్ జయంతి రోజు టెంపుల్ కి వెళ్ళానండి. పొద్దున్నే నేను, మా ఫ్రెండ్, నేను ఇద్దరం కలిసి వెళ్ళాం టెంపుల్ కి. అక్కడ అర్చన చేస్తున్నారనమాట. పువ్వులు తీసుకెళ్ళిన పువ్వులు, కొంతమందికి ఆయన మాకు పువ్వులు ఇచ్చారు. పువ్వులు ఇచ్చి గోత్రనామాలు, నెక్స్ట్ వచ్చి అవి చదువుతారు కదండి, మన కుటుంబం గురించి అన్ని, అవన్నీ ఆయన చెప్తుంటే మేము చెప్తూ ఉంటాం అనమాట. అలాంటివన్నీ చెప్పించారు. చెప్పించిన తర్వాత పూజ చేశారు. అక్కడ పూజ అయిపోతే ఇంకా అందరు కూర్చున్నారండి. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా 108 టైమ్స్ చదువుతున్నారండి గుళ్ళో. అందరూ చదువుతున్నారు. ఒక మైక్లో బృందం వాళ్ళు వచ్చి కూర్చొని చదువుతూ ఉన్నారనమాట. మేము కూడా వెళ్ళి కూర్చొని చదివాను. ఇదిగోండి డెకరేషన్ చేశారు, గుడి డెకరేషన్. ఇదిగో ఇంట్లో పూజ చేసేసుకుని నేను త్వరగా పూజ ఇంట్లో అంతా కంప్లీట్ చేసి గుడికి వెళ్ళాం అనమాట. గుడిలో హనుమాన్ జయంతి 108 టైమ్స్ హనుమాన్ జయంతి రోజు 10 గంటలకి అలా మొదలు పెట్టారండి. 10 గంటల నుంచి 12:30, 1 గంట వరకు చదివారండి. ఇదేనండి హనుమాన్ జయంతి రోజు నా ఇంటికి వచ్చిన నా గిఫ్ట్ అనమాట. హనుమంతుడు డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చాడని నేను చెప్తున్నాను కదా, ఇదేనండి హనుమాన్ చాలీసా బుక్ నా దగ్గరకు వచ్చింది. అక్కడికి నేను వెళ్లి కూర్చున్నప్పుడు వాళ్ళు నాకు హనుమాన్ చాలీసా బుక్ ఇచ్చారు. హనుమాన్ చాలీసా చదువుతున్నాం కదా, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక బుక్ ఇచ్చారు. చదువుతున్న వాళ్ళకి మేము కూడా కూర్చొని హనుమాన్ చాలీసా చదివామన్నమాట. అదే ఈ రూపంలోనే దేవుడు మా ఇంట్లోకి వచ్చాడనమాట. దేవుడు డైరెక్ట్ గా రాడు కదండి, అలాగే నాకు హనుమాన్ చాలీసా బుక్ రూపంలో మా ఇంటికి వచ్చారండి. నేను హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాను. ఈ మధ్య 41 డేస్ హనుమాన్ చాలీసా చదవాలి అని చెప్పి డైలీ చదువుతున్నాను అనమాట. ఆ దేవుడు ఇదిగో ఈ రూపంలో నన్ను అనుగ్రహించాడా అనిపించిందండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అసలు చాలా హ్యాపీ అనుకున్నా. ఆ బుక్ ఆవిడ నా చేతికి ఇచ్చి, నేను ఇంకా మళ్ళీ హనుమాన్ చాలీసా చదివి అయిపోయాక తీసేసుకుంటారేమో బుక్ అనుకున్నా. లేదమ్మా, ఉంచుకోండి, మీరే మీ ఇంటికి తీసుకెళ్ళండి అన్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆ బుక్ తీసుకొచ్చి నేను చదువుతున్నాను, కానీ హనుమాన్ చాలీసా ఫోన్ పెట్టుకుని ఫోన్లో చూసి చదువుతున్నాను. బుక్ అయితే నా దగ్గర లేదండి ఇప్పటి వరకు. ఇదే ఫస్ట్ టైం అనమాట నా చేతికి బుక్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఇప్పుడు మనం కొనుక్కోలేమని కాదు, కానీ దేవుడు ఆ రూపంలో మనకు పంపించాడు అంటే, మన ఇంటికి వచ్చాడంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషం అనిపించింది నాకైతే. మీకు కూడా ఇలాంటి అనుభవం కలిగిందా? ఇలాంటి అనుభవం కలిగితే ఒకసారి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏ దేవుడిదైనా పర్వాలేదు, హనుమంతుడే కాదండి, ఏ దేవుడిదైనా మీకు ఇలాంటి అనుభవం ఏదైనా కలిగితే నాకు సెండ్ చేయండి. నేను సంతోషిస్తానండి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడు మనకి ఇలాంటి చిన్నవి చేసినప్పుడే కదండి దేవుడు మహిమ మనకు తెలుస్తుంది. హనుమాన్ చాలీసా చదివిన తర్వాత భోజన కార్యక్రమాలు జరిగాయండి. మేము భోజనం చేసి ఇంటికి వచ్చాం అనమాట. చాలా బాగా జరిగిందండి. అసలు హనుమాన్ జయంతి రోజైతే అందరూ బాగా కూర్చొని పేషెన్సీగా, పిల్లలు, చిన్నవాళ్లు, పెద్దవాళ్ళు అందరూ కూర్చొని చక్కగా చేశారండి. అక్కడికి మేమైతే అరటిపళ్ళు తీసుకెళ్లిన వాళ్ళందరి చేత పండు తాంబూలం పెట్టించి దేవుడి ముందు పెట్టించారండి. అలాగే అరటిపళ్ళు తీసుకెళ్ళాం. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు అక్కడే కొబ్బరికాయలు కొట్టమన్నారు. కొబ్బరికాయలు కొట్టిన వాటర్ కూడా అన్ని ఓ బిందెలో పోసి, ఆ బిందెలో అందరు చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఇప్పుడు అందులో ఎండాకాలం కదా, ఆ బిందెలో ఉన్న వాటర్ అందరికీ మామూలుగా అయితే మనకి తీర్థంగా ఇస్తారు. ఆ రోజు చాలా కొబ్బరికాయలు కొట్టారండి. ఫోల్డ్ అని కొబ్బరికాయలు కొట్టారు. ఫుల్ ఇక్కడ ఉంది కదండి, అరుగంతా నిండిపోయిందనమాట. అందుకని చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళందరికీ చిన్న గ్లాసుల్లో, మన టీ కప్పు గ్లాసులు ఉంటాయి, ఆ గ్లాసుల్లో అందరికీ ఇచ్చారండి తాగమని. అది నేను తీయలేకపోయాను. ఇది గణపతి ఉంటాడండి, హనుమాన్ పక్కనే ఉంటారనమాట గణపతి పప్ప. ఆ గణపతిని కూడా మేము వీడియో తీశాను. చాలా బాగా రెడీ చేశారండి. ఆ రోజు చాలా బాగా చేశారండి. హనుమాన్ జయంతి రోజు అయితే హనుమంతుడికి హనుమాన్ చాలీసా చదవడం గాని, దేవుణ్ణి బాగా, సీతారాముల్ని బాగా అలంకరించి పెట్టారు అక్కడ. సూపర్ గా అనిపించిందండి నాకు హనుమాన్ జయంతి రోజు. ఆ సింధూరం
హనుమాన్ జయంతి రోజు హనుమాన్ సింధూరాన్ని మనం నుదుటను పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి. హనుమాన్ సింధూరం పిల్లలకి పెట్టండి. రాత్రిపూట మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పెట్టండి. దృష్టి దోషాలు, పిల్లలకి ఎటువంటి నేలపాట్లు ఏమి తగలకుండా ఉంటాయండి. హనుమాన్ సింధూరం పెట్టామంటే పిల్లలకి చాలా మంచిదండి. ఏదైనా బాగాలేదు అనిపించిందా వెంటనే హనుమాన్ సింధూరం పెట్టండి. చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. ఎప్పుడు బొట్టు పెట్టే పంపించండి స్కూల్కి. బాగున్నారు అన్నా దిష్టేనండి, బాగలేరన్నా దిష్టే. హనుమాన్ సింధూరం తప్పనిసరిగా పిల్లలకి పెట్టండి.